హాయ్ అండి, నేను ఈరోజు చికెన్ బిర్యానీ ఇంకా చేపల పులుసు చేస్తున్నా. దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. బిర్యానీకి చేపల పులుసుకి కావాల్సినవి షాజీరా, ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్లో వేసి కలపాలి. అవి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా. అవి కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అండి, కాకపోతే అవి పైన వేయడానికి, రైస్ పైన వేయడానికి. ఇదేమో రైస్లో వేయడానికి, అదేమో చికెన్లో వేయడానికి బిర్యానీలో. అది అల్లం పేస్ట్, ఇంకా పెరుగు, అందులో ఆయిల్ ఉంది. ఇందులో బిర్యానీ చేస్తున్నా. ఇదేమో ఫిష్ కర్రీలోకి పేస్ట్ చేయడానికి. ఇవ్వండి చేపలు కడిగి పెట్టుకున్న, మిర్చి కట్ చేసి పక్కన పెట్టాము. ఇదేమో చేపల్లో పులుసు పోయడానికి నానబెట్టుకున్న రైస్. బిర్యానీ రెడీ అయింది, చూపిస్తారండి ఒకసారి. ఏమండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇంకా ఇది చేపల పులుసు. బిర్యానీ చేసి చేపల పులుసు ఎందుకు చేశాను అనుకుంటున్నారా? వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు. ఇదేమో చికెన్ దమ్ బిర్యానీ. చికెను చేపలు రెండు తీసుకొచ్చారు మా హస్బెండ్, అందుకోసమని చికెన్ ఏమో బిర్యానీ చేయమన్నారు, చేశాను. ఫిష్ నేమో కర్రీ చేశాను. ఫిష్ కోసమని రైస్ వండాను. రెండు తీసుకొచ్చినప్పుడు చేయాలి కదండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.